టీశాట్ ప్రేక్షకులకి మేము అందిస్తున్నటువంటి ఈ ప్రసార కార్యక్రమాలు ఏవైతే చూస్తున్నారో ఆ వీక్షకులందరికీ కూడా టీశాట్ తరపున ధన్యవాదాలు. ఈ సెషన్లో మనం గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించినటువంటి సిలబస్లో జియోగ్రఫీ నుంచి పరిశ్రమల్లో దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా మనం చర్చిస్తున్నాం. దీని ముందుగానే మనము ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ, అల్యూమినియం ఇండస్ట్రీ, కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ, అలాగే మన షిప్ యార్డ్స్, అంటే దట్ మీన్స్ నావికాదళం, ఇవన్నీ కూడా నౌకాశక్తి కేంద్రాలు, ఇవన్నీ నౌకాశక్తి పరిశ్రమ, ఇవన్నీ కూడా మనం చర్చించడం జరిగింది. ప్రస్తుతం ఈ సెషన్లో భారతదేశంలో ఉన్నటువంటి పారిశ్రామిక కేంద్రాలు లేదా మండలాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ విస్తరణ, పారిశ్రామిక మండలాల విస్తరణకు ఉన్నటువంటి గల కారణాలు, ఏ ఏ పారిశ్రామిక మండలంలో ఏ రకాలైనటువంటి ఉత్పత్తులను మనం తయారు చేస్తున్నాం అనే అంశాన్ని పరిశీలిద్దాం. ఇది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ప్రశ్న రావడానికి అవకాశం ఉన్నటువంటి అంశము. ఇంతకుముందు కూడా ఈ ప్రశ్న మీద మనం సివిల్స్లో 1-2 సార్లు ఇది అడిగినటువంటి ప్రశ్న. సో అభ్యర్థులందరూ కూడా దీని మీద కూడా కొంత కాన్సన్ట్రేషన్ చేసి కొంత ఇన్ఫర్మేషన్ని మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో కనుక పారిశ్రామిక రంగాన్ని పరిశీలించినట్లయితే ఉన్నటువంటి 3 రంగాల్లో, పారిశ్రామిక రంగాల్లో 3 రంగాల్లో మొదటిది ప్రాథమిక రంగం కనుక పరిశీలించినట్లయితే, ఈ ప్రాథమిక రంగంలో వ్యవసాయము, దాని యొక్క అనుబంధ రంగాలు ఏవైతే ఉన్నాయో అవి జీడిపిలో 16-17% వాటాను కలిగి ఉంటే, రెండవది పారిశ్రామిక రంగం గతంలో 25.4%గా ఉండేది, ఇప్పుడు 2021లో 25.92%గా నమోదు చేసుకుంది. ఇక మూడవది సర్వీస్ సెక్టర్ చూసుకున్నట్లయితే ఇది ఒక 56% నుంచి 57% వరకు ఆక్రమిస్తుంది. రఫ్ ఫిగర్స్ అండి ఇది కరెక్ట్ ఫిగర్. సో ఇవన్నీ మారుతుంటాయి కాబట్టి మనం డిస్కషన్, విశ్లేషణ కోసమే ఈ అంకెలు చెప్పడం జరిగింది. సో పారిశ్రామిక రంగం అనేది ఏ దేశానికైనా వెన్నెముక. పరిశ్రమలు ఎంతగా అభివృద్ధి చెందితే అంతగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుతాం. అలాగే ఆయా దేశాలకి ఎక్స్పోర్ట్స్ ద్వారా వచ్చేటువంటి ఇన్కమ్ కానివ్వండి, సహజ వనరుల వినియోగం కానివ్వండి, ఇలా అనేక రకాలుగా మనకి ఆర్థిక పరంగా అనుకూలత కలిగినటువంటి అంశాలు. ఈ పారిశ్రామిక రంగం భారతదేశంలో కనుక పరిశీలించినట్లయితే ఏ ఏ ప్రాంతాల్లో విస్తరించి ఉంది, ఆ విస్తరణలో గల కారణాలు ఏమిటి, ఎన్ని మండలాలుగా మనం వర్గీకరించుకోవచ్చు అనే అంశాన్ని పరిశీలిస్తే భారతదేశంలో ఉన్నటువంటి పరిశ్రమల్ని 6 రంగాలుగా, అంటే 6 మండలాలుగా మనం విభజించుకోవచ్చు. ఓకే, అందులో మొదటిది ఏమిటంటే కలకత్తా కానర్బేషన్ అంటే కలకత్తా మండలం. సో కలకత్తా మండలం అన్నప్పుడు మనము ఎక్కడ విస్తరించి ఉన్నాయంటే, ఈ మండలము హుగ్లీ నది వెంబడి వెస్ట్ బెంగాల్లో విస్తరించినటువంటి మండలం ఇది. చూసినట్లయితే ఇది వెస్ట్ బెంగాల్లో హుగ్లీ నది వెంబడి కలకత్తా నగరానికి సరౌండింగ్స్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో మనం చూసినట్లయితే ఏ ఏ ప్రాంతాల మధ్య విస్తరించి ఉంది అంటే, ఇది బన్షాబరియా నుంచి నైహతి అనే ప్రాంతము, ఇది తర్వాత ఉలిబేరియా నుంచి బుడిగే వరకు, ఉలిబేరియా నుంచి బుడిగే అనే ప్రాంతాల మధ్య విస్తరించి ఉంది. ఇది భారతదేశంలో ఉన్నటువంటి అతి ప్రాచీనమైనటువంటి పారిశ్రామిక మండలం. దాంతోపాటుగా ఇది మిగిలిన పారిశ్రామిక మండలాలతో కనుక పరిశీలించినట్లయితే ఇది అత్యధిక వైశాల్యం, అంటే వ్యాస్ట్లీ ఎక్స్పాండెడ్, ఇది ఇండస్ట్రియల్ కారిడార్. ఇది అత్యధిక వైశాల్యం కలిగినటువంటి, విస్తీర్ణం కలిగినటువంటి పారిశ్రామిక మండలం. ఇక్కడ ప్రధానమైనటువంటి మన పారిశ్రామిక నగరాలు కానివ్వండి, పట్టణాలు కానివ్వండి, వాడలు కానివ్వండి చూసినట్లయితే వీటిలో ప్రధానమైనవి వచ్చి హౌరా, బల్లి, బిఎల్ఎల్వై బల్లి, ఉత్తరపర, అలాగే దుమ్దుమ్,
నదియా, నైతాతి. సో ఇలాంటివన్నీ కూడా ప్రధానమైనటువంటి నగరాలు. ఇక్కడ ఉత్పత్తులు కనుక మనం పరిశీలించినట్లయితే ఏ ఏ రంగాలలో పారిశ్రామిక రంగం విస్తరించింది మనం కనుక పరిశీలించినట్లయితే ప్రధానంగా ఉన్నటువంటి ఇక్కడ జూట్ పరిశ్రమ, అంటే జనపనార పరిశ్రమ. సో మనకు తెలుసా అండి, వెస్ట్ బెంగాల్ ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ జూట్ ఇన్ ద వరల్డ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఇండియా. సో జనపనార పరిశ్రమ అభివృద్ధి చెందడంతో పాటు కాటన్ టెక్స్టైల్స్, అంటే వస్త్ర పరిశ్రమ, నూలు వస్త్ర పరిశ్రమ, అలాగే ఇంజనీరింగ్ పరిశ్రమ, ఇంజనీరింగు, ఆటోమొబైల్స్, టొబాకో, పొగాకు పరిశ్రమ, ఆటోమొబైల్స్, టొబాకో, ఇంకా ఫార్మాస్యూటికల్స్, డ్రగ్స్, తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కూడా బాగానే అభివృద్ధి చెందున్నాయి ఇక్కడ. ఫుడ్ ప్రాసెసింగు, లెదర్ ఇండస్ట్రీసు, ఫ్యాబ్రికేషను, పేపరు, ఓకే, తదితర పరిశ్రమలన్నీ కూడా ఇక్కడ అభివృద్ధి చెందినటువంటి పరిశ్రమలు. సో ఒకసారి మరలా చూసినట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి పారిశ్రామిక మండలాల్ని 6 మండలాలుగా వర్గీకరించారు. ఒకటి కలకత్తా మండలం చూసినట్లయితే ఇది అతి ప్రాచీనమైనటువంటి అధిక వైశాల్యం కలిగినటువంటి మండలం. ఈ మండలంలో కలకత్తా చుట్టూ హుగ్లీ నది వెంబడి ఈ పారిశ్రామిక కేంద్రాలు అభివృద్ధి చెందాయి. వీటి యొక్క ఎక్స్టెన్షన్ కనుక చూసినట్లయితే సౌత్లో కనుక చూసినట్లయితే దక్షిణాన ఉల్బేరియా నుంచి బుడిగే వరకు, అదే ఉత్తరాన్ని చూసినట్లయితే బన్షారియా నుంచి నైహతి వరకు విస్తరించినటువంటి ప్రాంతము. వీటిలో ఉన్నటువంటి ప్రధానమైన పరిశ్రమలు కనుక చూసినట్లయితే ప్రధానమైన పరిశ్రమ జూట్ పరిశ్రమ, దాని తర్వాత వస్త్ర పరిశ్రమ, ఫార్మాస్యూటికల్స్, డ్రగ్స్ కూడా బాగా అభివృద్ధి చెందినటువంటి పరిశ్రమ ఇది. డ్రగ్స్, ఇక ఫుడ్ ప్రాసెసింగ్, ఇవన్నీ కూడా మనము ఫ్యాబ్రికేషన్ పరిశ్రమ, ఇవన్నీ కూడా బాగా అభివృద్ధి చెందినటువంటి పరిశ్రమలు ఇవన్నీ. రెండవ పారిశ్రామిక వాడను కనుక చూసినట్లయితే దానికంటే ముందు ఈ పరిశ్రమ అభివృద్ధి చెందడానికి, ఈ పారిశ్రామిక మండలం అభివృద్ధి చెందడానికి గల కారణాలు కనుక మనం పరిశీలిస్తే ఇక్కడ అప్పటికే అభివృద్ధి చెందినటువంటి రైలు, రోడ్డు మార్గాలు, అలాగే వాటర్ వేస్, జల రవాణా కూడా ఇక్కడ మనం చూడవచ్చు. గంగా నది నుంచి కానివ్వండి, మిగిలినటువంటి ప్రాంతాల్లో ఉన్న నదుల ద్వారా కూడా మనం వాటర్ వేస్, జల రవాణా కూడా ఇక్కడ అభివృద్ధి చెందినటువంటి ప్రాంతము జల రవాణా. అలాగే ఈ వెస్ట్ బెంగాల్ అనేది చోటా నాగపూర్ ప్లేటు ఏదైతే ఉందో, పీఠభూమి ఏదైతే ఉందో, దాన్ని మినరల్ హార్ట్ల్యాండ్ ఆఫ్ ఇండియా అని అంటున్నాం. భారతదేశపు ఖనిజ హృదయ భాగం అని అంటున్నాం. ఈ భాగంలో లభించేటువంటి ఖనిజాల యొక్క లభ్యత ఈ వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి ఈ ప్రాంతానికి దగ్గరగా ఉండడం వల్ల మనకి ముడి సరుకుల లభ్యత అనేది కూడా చాలా సులభంగా అభివృద్ధి చెందిన రైలు, రోడ్డు మార్గాల ద్వారా మనకి చేరవేయడానికి అనుకూలంగా ఉంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఈ పరిశ్రమలు అభివృద్ధి చెందాయి. అలాగే లేబర్ కనుక చూసినట్లయితే, శ్రామిక శక్తి కనుక చూసినట్లయితే అధిక మొత్తంలో బీహార్ నుంచి కానివ్వండి, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ నుంచి కానివ్వండి, మనకి అధిక శక్తిలో తక్కువ వేతనాలు లభించేటువంటి శ్రామిక శక్తి మనకి ఇక్కడ లభిస్తుంది. అలాగే పవర్ సప్లై కనుక చూసినట్లయితే మనకి దామోదర్ వ్యాలీ కార్పొరేషను, అలాగే మనకి మిగిలినటువంటి థర్మల్ పవర్ స్టేషన్స్, ఆ ప్రాంతంలో థర్మల్ పవర్ స్టేషన్స్ అన్నీ కూడా ఇక్కడ విద్యుత్ శక్తికి ఎటువంటి లోటు రానివ్వకుండా ఆ పరిశ్రమలు అభివృద్ధి చెందడానికి గల కోతాన్ని ఇచ్చాయి. ఇక రెండవది కనుక చూసినట్లయితే బాంబే పూనా కానర్బేషన్ అంటాం. దీన్ని మెగాలోపోలిస్ అని కూడా అంటాం. బాంబే అది ముంబై, పూనా మండలం, బాంబే పూనా మండలం. సో ఇది దేశంలోనే అత్యధికంగా పారిశ్రామికరణ జరిగి అత్యధిక విలువలతో ఉన్నటువంటి వస్తువులను ఉత్పత్తి చేసేటటువంటి పరిశ్రమ ఇది, పారిశ్రామిక మండలం. ఇది బిగ్గెస్ట్ ఇండస్ట్రియల్ కానర్బేషన్ ఇన్ ఇండియా, భారతదేశ అతిపెద్ద మండలం. ఇక్కడ ఉన్నటువంటి నగరాలు కనుక, పారిశ్రామిక పట్టణాలు కనుక మనం చూసినట్లయితే మనకి అంధేరి, ఇది మన ముంబైలో ఉన్నటువంటి ఒక ప్రాంతము. అలాగే బేలాపూరు, థేను, కళ్యాణు ఇంజనీరింగ్ పరిశ్రమ బాగా అభివృద్ధి చెందిన పరిశ్రమ. అలాగే పింప్రి, పూనా. సో ఇవి ప్రధానమైనటువంటి పారిశ్రామిక పట్టణాలు లేదా పారిశ్రామిక నగరాలు లేదా వాడలు ఇవి బాంబే పూనా మండలంలో.
ఈ బాంబే పూనా మండలంలో మనం ఇంతకుముందే అనేక సందర్భాల్లో మనం చర్చించాం. ప్రధానమైన పరిశ్రమ ఏమిటంటే కాటన్ టెక్స్టైల్ పరిశ్రమ. అంటే నూలు వస్త్ర పరిశ్రమ. వీటితో పాటుగా డ్రగ్స్ అంటే ఫార్మాస్యూటికల్స్ సంబంధించిన ఫార్మాస్యూటికల్స్ అలాగే ఇక్కడ ఆయిల్ రిఫైనరీస్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ నుంచి లభించేటటువంటి పెట్రోలియం ఉప ఉత్పత్తులు కూడా అధికంగా ఉండడం వల్ల దానికి సంబంధించిన పరిశ్రమలు కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. కెమికల్స్, రసాయన పరిశ్రమలు, అలాగే పెట్రోకెమికల్, ఇక్కడ కూడా లెదర్ పరిశ్రమ బాగా అభివృద్ధి చెందినటువంటి పరిశ్రమ. సో లెదరు, అలాగే పేపరు, అలాగే ఫెర్టిలైజర్స్ పరిశ్రమలు కూడా మనకి అభివృద్ధి చెందిన పరిస్థితి ఉంది. అలాగే చాలా ప్రెసిషన్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఎలక్ట్రానిక్ పరికరాల్లో కానివ్వండి, ఏవియేషన్లో కానివ్వండి, ఇండస్ట్రీస్లో వాడేటటువంటి చాలా సున్నితమైన పరికరాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రెసిషన్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఈ ప్రాంతంలో బాగా తయారు కాబడేటి ఒక ఉత్పత్తి ఇక్కడ. అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధానమైన అంశాలు ఏమిటంటే ఈ ప్రాంతం ఒక పారిశ్రామిక మండలంగా అభివృద్ధి చెందడానికి గల కారణాలను మనం పరిశీలిస్తే మొట్టమొదటి చెప్పుకోవాల్సింది ఏంటంటే బాంబే పోర్ట్ అండి ఇది. సో ముంబై పోర్ట్ ఏదైతే ఉందో ఆ ముంబై పోర్ట్ అనేది అనేక రకాలుగా ముంబైని అభివృద్ధి చెందించడానికి అవకాశాలని అందిపుచ్చింది. అలాగే అప్పటికే అభివృద్ధి చెందినటువంటి రైలు, రోడ్డు మార్గాలు అనేక సందర్భాల్లో మనం చెప్పుకున్నాం. సో బ్రిటిష్ వాళ్ళ ఆర్థిక రాజధాని కావడం, అలాగే నార్త్ వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా భారతదేశంతో వర్తక వాణిజ్యాన్ని నిర్వహించడానికి ప్రధానంగా ముంబై పోర్ట్నే వాడుకోవడం. సో చారిత్రకంగా ప్రాముఖ్యత కలిగి ఉండడం కూడా ఈ పోర్ట్ అనేది చారిత్రక ప్రాముఖ్యత కలిగి ఉండడం కూడా ఒక కారణంగా మనం గమనించవచ్చు. అలాగే మరొక అంశాన్ని కనుక పరిశీలించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని కమ్యూనిటీస్ ఏదైతే ఉన్నాయో పార్సీలు కానివ్వండి, భాటియాలు కానివ్వండి, ఓకేనా. సో ఈ ముంబైలో ఉన్నటువంటి ఈ పార్సీలు, భాటియాలు ఏమిటంటే వారికి వ్యాపారం అనేది ఒక వెన్నతో పెట్టిన విద్య, వీళ్ళ వృత్తే వ్యాపారం. సో ఇక్కడ ట్రేడ్ అండ్ కామర్స్లో పాల్గొనే వాళ్ళు వీళ్ళు కావడం, వీళ్ళు కూడా మంచి ధనికులైనటువంటి వర్తకులు ఉండడం, పెట్టుబడికి ఎటువంటి లోకా లేకపోవడం, అంటే ఎంత పెట్టుబడి అయినా పెట్టగలిగినటువంటి ధనిక వర్గ ప్రజలు ఈ ప్రాంతంలో ఉండడం ఈ ప్రాంతం యొక్క పారిశ్రామిక వృద్ధికి కారణమైంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొంకణ్ రీజియన్లో ఉన్నటువంటి కొంకణ తీరం ఇది. కొంకణ్ రీజియన్లో ఉన్నటువంటి శ్రామిక శక్తి, ఇక్కడ కూడా తక్కువ ధరకు లభించే శ్రామిక శక్తి ఉన్నారు. అలాగే ఇక్కడి నుంచే తక్కువ శక్తికే జల విద్యుత్ శక్తి కూడా మనకు లభిస్తుంది కాబట్టి తక్కువ ధరకే అది కూడా ఈ ప్రాంతానికి గల కారణమైంది. జల విద్యుత్ శక్తి, అలాగే శ్రామిక శక్తి, తక్కువ వేతనంతో పనిచేసేటువంటి శ్రామిక శక్తి కూడా ఈ యొక్క ప్రాంతం యొక్క అభివృద్ధికి కారణమైందని మనం చెప్పుకోవచ్చు. సో రెండవ మండలం చూసినట్లయితే బాంబే పూనా మండలం. ఇది ఏ ప్రాంతాలు అభివృద్ధి చెందిందంటే మనకి బేలాపూరు, తేను, పింప్రి, పూనా, అంధేరి, కళ్యాణం తదితర ప్రాంతాల్లో అభివృద్ధి చెందినటువంటి మండలం. ఇక్కడ ప్రధానమైన పరిశ్రమ ఏమిటేమో నూలు వస్త్ర పరిశ్రమ, రెండవది డ్రగ్స్, ఫార్మాస్యూటికల్స్, అలాగే కెమికల్స్, ఫెర్టిలైజర్స్, పెట్రోకెమికల్స్, ప్రెసిషన్ ఇన్స్ట్రుమెంట్స్, ఇవన్నీ కూడా మనకి ప్రధానంగా అభివృద్ధి చెందిన పరిశ్రమలు. ఇక అభివృద్ధి చెందగల కారణాలు చూసినామంటే బాంబే పోర్ట్ అనేది మనం చెప్పుకున్నాం. అట్లాగే ఎడినటువంటి పార్సీలు, భాటియాలు ఏమంటే పెట్టుబడిని అందించడానికి, వ్యాపార వర్తక కార్యక్రమాలు నిర్వహించడానికి అనుభవజ్ఞులై ఉండడం, పెట్టుబడి డోకా లేకుండా పెట్టుబడి పెట్టగల సామర్థ్యం కలిగి ఉండడం. ఇక జల విద్యుత్ శక్తి, శ్రామిక శక్తి ప్రధానమైన అంశాలు. ఇక మూడవ అంశాన్ని కనుక పరిశీలించినట్లయితే అహ్మదాబాదు, వడోదరా రీజియన్. అహ్మదాబాదు, వడోదరా మండలం. సో అహ్మదాబాద్, వడోదరా మండలం చూసినట్లయితే దీని యొక్క ప్రగతికి లేదా అభివృద్ధికి గల కారణం ఏంటంటే బాంబే మండలమే. ముంబైలో ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో ఉండే పారిశ్రామిక వాడలు అనేవి స్టాగ్నేషన్ స్థితి చేరుకున్నాయి. అంటే ఇక స్థలం దొరకనటువంటి పరిస్థితి వచ్చింది. సో ఈ స్థలం దొరకనటువంటి పరిస్థితుల్లో ఫోర్స్లీ ద ఇండస్ట్రీ హ్యాస్ బిన్ షిఫ్టెడ్ ఫ్రమ్ ముంబై టు ద సరౌండింగ్ రీజియన్స్. అదే అహ్మదాబాదు, వడోదరా మండలానికి చాలా ఫోర్స్గా వెళ్ళడం జరిగింది. అంటే ఎవరూ పంపలేదు, దానికే అదే వెళ్ళాల్సిన పరిస్థితి అనేది ఏర్పడింది. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అంటే ప్రధానమైనటువంటి
పారిశ్రామిక నగరాలు లేదా పట్టణాలు కనుక చూసినట్లయితే వడోదర, సూరత్తు, వరుచి, కలోలు. సో ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందినటువంటి పారిశ్రామిక పట్టణాలు లేదా పారిశ్రామిక వాడలు. సో ఈ ప్రాంతంలో ప్రధానంగా అభివృద్ధి చెందిన పరిశ్రమ ఏమిటంటే ఇంజనీరింగ్ ఇండస్ట్రీసు, అలాగే పెట్రోకెమికల్ ఇండస్ట్రీసు, వజ్ర పరిశ్రమ, వజ్రాలు సానబెట్టడం, వాటిని ఎక్స్పోర్ట్ చేయడం వజ్ర పరిశ్రమ. వీటితో పాటుగా ఆయిల్ రిఫైనరీసు, ఆయిల్ రిఫైనరీసు, కొంతమేర వస్త్ర పరిశ్రమ, కొంత అంటే అహ్మదాబాదు, సూరత్ ఇవన్నీ కూడా వస్త్ర పరిశ్రమకి పరిస్థితి. అంటే కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ కూడా దీంట్లో బాగా అభివృద్ధి చెందినటువంటి పరిశ్రమ. సో మళ్ళీ ఇంకోసారి చూసినట్లయితే అహ్మదాబాద్, వడోదర మండలంలో ప్రధానమైనటువంటి పారిశ్రామిక వాడలు ఏమిటంటే సూరత్తు, కలోలు, వరుచి, వడోదర ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి మండలాలు. ఇక్కడ ప్రధానంగా మనం ఇండస్ట్రీస్ని పరిశీలించినట్లయితే ఇంజనీరింగు, పెట్రోకెమికల్, ఆయిల్ రిఫైనరీస్, కాటన్ టెక్స్టైల్ ప్రధానంగా అభివృద్ధి చెందితే ప్రపంచంలోనే ఏకైక వజ్రాల సానబెట్టే కేంద్రంగా, వజ్రాలు పాలిష్ చేసే సెంటర్గా ఇది గుర్తింపు పొందడం కూడా ఈ మండలం ఒక ప్రధానమైనటువంటి అంశం. ఇక 4వ మండలాన్ని కనుక చూసినట్లయితే సదరన్ ఇండస్ట్రియల్ రీజియన్, దక్షిణ భారతదేశ మండలం, భారతదేశ పారిశ్రామిక మండలం. దక్షిణ భారతదేశ పారిశ్రామిక మండలాన్ని కనుక మనం చూసినట్లయితే ఇదంతా కూడా చెన్నై, కోయంబత్తూర్, బెంగళూరు ప్రాంతాలలో విస్తరించినటువంటి పరిశ్రమ. చెన్నై, కోయంబత్తూర్, బెంగళూరు ప్రాంతాల్లో విస్తరించిన పరిశ్రమ. చెన్నై ఇక్కడ ప్రధానమైనటువంటి పారిశ్రామిక నగరం. ఈ చెన్నై అనే దానికి మనకి చారిత్రకంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన నగరం ఇది. చోళుల నుంచి కానివ్వండి, పాండ్యుల నుంచి కానివ్వండి, మన అంతర్జాతీయ వర్తక వాణిజ్యాలు నడిచినటువంటి నగరము చెన్నై నగరం. ఇక చెన్నైలోను, కోయంబత్తూరులోను ఆటోమొబైల్ ఇండస్ట్రీ అనేది చాలా ప్రధానమైనటువంటి పరిశ్రమలు ఇక్కడ. ఇక బెంగళూరుకి వెళ్ళామంటే మనకు తెలిసిందే ఐటీ ఆధారిత సేవలను అందించేటటువంటి సాఫ్ట్వేర్ పరిశ్రమ, బీపీఓ పరిశ్రమ బాగా అభివృద్ధి చెందినటువంటి బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ పరిశ్రమ కూడా చాలా అభివృద్ధి చెందినటువంటి పరిశ్రమ చెన్నై, కోయంబత్తూరు, బెంగళూరు. ఇక్కడ వీటితో పాటుగా ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందినటువంటి మరికొన్ని పారిశ్రామిక వాడలను కనుక మనం పరిశీలించినట్లయితే తిరుపూరు, సేలము, ఓకేనా, ఇవి ప్రధానంగా అభివృద్ధి చెందినటువంటి నగరాలు. ఇవి పారిశ్రామికంగా అభివృద్ధి చెందినటువంటి నగరాలు. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ఏ పరిశ్రమలు అభివృద్ధి చెందాయంటే ఇక్కడ ప్రధానంగా పెట్రోకెమికల్స్, మనకి చెన్నైలో ఉన్నటువంటి పెట్రోకెమికల్స్, అలాగే ఆటోమొబైల్, మొదటగా చెప్పుకోవాల్సింది ఆటోమొబైల్, అలాగే డ్రగ్స్, నెక్స్ట్ లెదర్ పరిశ్రమ. దేశంలో ఉన్నటువంటి అధిక మొత్తంలో లెదర్ ట్యానింగ్ కానివ్వండి, లెదర్ సంబంధిత తోలు సంబంధిత ఉత్పత్తులతో చేసే ఉత్పత్తులు కానివ్వండి, వీటికి చెన్నై మరియు దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు కేంద్రంగా పనిచేస్తున్నాయి. అలాగే డ్రగ్స్ కూడా ఇక్కడ, డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ కూడా ఇక్కడ బాగా అభివృద్ధి చెందినటువంటి పరిశ్రమ. రిఫైనరీస్ కూడా ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం మీద ఆయిల్ రిఫైనరీస్. అలాగే కోయంబత్తూరు ప్రాంతంలో కూడా షుగర్ ఇండస్ట్రీస్ బాగా అభివృద్ధి చెందాయి. షుగర్ అంటే చక్కెర పరిశ్రమ బాగా అభివృద్ధి చెందినటువంటి పరిశ్రమ ఇక్కడ. సో ఈ ప్రాంతం అభివృద్ధి చెందగల కారణం ఏమిటంటే అధిక భాగంలో ఖాళీ ప్రదేశాలు ఉండవు, లార్జ్ హింటర్ల్యాండ్స్, అధిక భౌగోళిక వైశాల్యంతో మనకి ఎటువంటి మన అవస్థాపన సౌకర్యాలు కల్పించుకోవాలన్నా కూడా అవకాశం ఉన్నటువంటి ప్రాంతం ఇది. అలాగే వెల్ కనెక్టెడ్ రోడ్ అండ్ రైల్ నెట్వర్క్, సమీకృతంగా అభివృద్ధి చెందినటువంటి రైలు మరియు రోడ్డు మార్గాలు, అలాగే వీటితో పాటుగా కమ్యూనికేషన్ అనేది ఇతర దేశాలతో చేసుకోవడానికి దగ్గరలో ఉన్నటువంటి పోర్ట్లు. ఇట్లా బెంగళూరుకి వెళ్ళినా కర్ణాటకలో పోర్ట్స్ ఉన్నాయి, చెన్నైకి వచ్చినా పోర్ట్స్ ఉన్నాయి. సో ఈ పోర్ట్లు కూడా బాగా కనెక్టివిటీని పెంచడంలో బాగా అభివృద్ధి చెందిన పాత్రను పోషించాయి. ఇక మరొకటి చూసామంటే దామోదర్ వ్యాలీ రీజియన్, దామోదర్ లోయ మండలం. సో ఈ దామోదర్ లోయ మండలాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ ప్రాంతంలో పారిశ్రామిక రంగం పూర్తిగా అభివృద్ధి చెందగల కారణం ఏమిటంటే సమీపంలో ఉన్నటువంటి
చోటా నాగపూర్ పీఠభూమి ప్రాంతము, అలాగే వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి బొగ్గు గనులు మరియు ఇనుప గనులు కూడా ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయడానికి బాగా ఊతమిచ్చాయండి, బాగా తోడ్పడ్డాయి. సో ఇక్కడ మనం కనుక చూసినట్లయితే దామోదర్ వ్యాలీలో కలకత్తా నుంచి ట్రాన్స్పోర్టేషన్కి అనుకూలంగా ఉండడం వల్ల, కలకత్తా పోర్ట్ దగ్గర ఉంది కాబట్టి ఈ ట్రాన్స్పోర్టేషన్ అనుకూలంగా ఉండడం వల్ల, దానితో దాని దగ్గరలో ఉన్నటువంటి ఇనుపు కేంద్రాలు కానివ్వండి, బొగ్గు వ్యాలీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా అధిక మొత్తంలో మనకి ముడి పదార్థాలు అందించడంలో తోడ్పడుతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఈ పీఠభూమిలో ఉన్నటువంటి ఖనిజాలు, అటువైపున ఉన్నటువంటి కనెక్టివిటీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ రెండింటి వల్ల కూడా దామోదర్ లోయ మండలం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందినటువంటి మండలం. ఇక్కడ మనం మండలంలో ఉన్నటువంటి పారిశ్రామిక పట్టణాలు కానీ నగరాలు కానీ చూసినట్లయితే ప్రధానంగా చెప్పుకోవాల్సిన దుర్గాపూరు, బొకారో, బర్నపూరు, కుల్తి, ఓకే, వీటితో పాటుగా అసన్సోలు, జంషెడ్పూరు, ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి నగరాలు. రూర్కెలా, ఇవన్నీ కూడా దామోదర్ లోయలో ఉన్నటువంటి మండలాలు. రూర్కెలా అంటే చోట నాగపూర్ పట్టణం అవతలకి వెళ్తుందండి. అభివృద్ధి చెందినటువంటి పారిశ్రామిక వాడలు ఇవి. ఇక్కడ మనము ఎటువంటి పరిశ్రమలను గమనించవచ్చు అంటే, ఈ ప్రాంతం అంతా కూడా అధిక శాతంలో మనకు ఖనిజ నిక్షేపాలను కలిగి ఉంది కాబట్టి, ముడి పదార్థాలు కొరదలేదు కాబట్టి ప్రధానంగా అభివృద్ధి చెందిన పరిశ్రమ ఏమిటంటే మెటలర్జికల్ ఇండస్ట్రీ. ఈ క్రింది ఏ మండలంలో మెటలర్జికల్ పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది అనే ఒక ప్రశ్న కనుక ఇచ్చినట్లయితే మనం దాన్ని సింపుల్గా ఎలా ఆలోచించాలంటే, ఈ మెటల్స్ ఎక్కడైతే లభిస్తున్నాయో అక్కడే మెటలర్జికల్ పరిశ్రమ ఉంటుంది. కాబట్టి దామోదర్ లోయ మండలం కానివ్వండి, చోటా నాగపూర్ మండలం కానివ్వండి, ఈ రెండిట్లో ఆన్సర్ ఉంటుంది. కాబట్టి చోటా నాగపూర్ మండలం కనుక ఇస్తే మొట్టమొదటిసారిగా చెప్పుకోవాలి చోటా నాగపూర్, అది ఇవ్వకపోతే కనుక దామోదర్ లోయ మండలం చెప్పుకోవాలి. సో ఇక్కడ బాగా అభివృద్ధి చెందిన పరిశ్రమ ఏంటంటే మెటలర్జికల్ పరిశ్రమ. వీటితో పాటుగా మెటలర్జికల్ పరిశ్రమతో పాటుగా బాగా అభివృద్ధి చెందినటువంటి పరిశ్రమ కనుక మనం చూసినట్లయితే గ్లాసు, సిరామిక్స్, ఓకే, తర్వాత ఇనుము ఉక్కు పరిశ్రమ, ఐరన్ అండ్ స్టీలు, హెవీ ఇంజనీరింగ్, భారీ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి పరికరాలు తయారు చేయడం కూడా మనం ఇక్కడ చూడవచ్చు. హెవీ ఇంజనీరింగ్, వాటితో పాటుగా మెటలర్జికల్, గ్లాసు, సిరామిక్స్, ఈ పరిశ్రమలు అన్నీ కూడా బాగా అభివృద్ధి చెందినటువంటి పరిశ్రమ. మిశ్రమ లోహాలు తయారు చేయడం కూడా ఇక్కడ మనం గమనించవచ్చు, అల్లాయిస్. సో దామోదర్ లోయ మండలాన్ని చూసినట్లయితే ఈ ప్రాంతం అంతా కూడా చోటా నాగపూర్ పీఠభూమి దగ్గరగా ఉండడం వల్ల, అలాగే దామోదర్ లోయ ప్రాంతం కూడా అధిక మొత్తంలో ఇనుము, బొగ్గు, మ్యాంగనీసు తదితర ఖనిజ నిక్షేపాలను కలిగి ఉండడం వల్ల ఈ ప్రాంతంలో మెటలర్జికల్ పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది. దాని ద్వారా అల్లాయిస్ తయారు చేయడం, హెవీ ఇంజనీరింగ్ అవసరమైనటువంటి పరిశ్రమలకు అవసరమైనటువంటి ఆ విడిభాగాలు లేదా హెవీ ఇంజనీరింగ్ వస్తువులు తయారు చేయడం, ఆ ప్రొడక్ట్స్ ఉత్పత్తులు తయారు చేయడం అనేది ప్రధానంగా ఇక్కడ మనం చూడవచ్చు. వీటితో పాటుగా మనకి సమీప ప్రాంతంలో చోటా నాగపూర్ నుంచి మనకి మైకా కానివ్వండి, అలాగే ఈ గ్లాసుకు సంబంధించినటువంటి ముడి పదార్థాలు లభించడం వల్ల ఇక్కడ గ్లాస్ పరిశ్రమ అంటే ఇండస్ట్రియల్ పర్పస్గా వాడేటువంటి గ్లాసెస్ ఏవైతే ఉంటాయో అవి కూడా అభివృద్ధి చెందగల కారణం అయింది ఇక్కడ. ఇక మరొక మండలాన్ని కనుక పరిశీలించినట్లయితే, ఈ సెంట్రల్ క్యాపిటల్ రీజియన్లో కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ప్రధానంగా ఫార్మాస్యూటికల్స్, అలాగే డ్రగ్స్, ఇంజనీరింగ్ పరిశ్రమ, అట్లాగే ఆటోమొబైల్ పరిశ్రమ మొదలైనవి ఇక్కడ అభివృద్ధి చెందినగా మనం గమనించవచ్చు. ఈ సెంట్రల్ క్యాపిటల్ రీజియన్ కనుక మనం పరిశీలిస్తే ఇది ఒక మెట్రోపాలిటన్ ఏరియా. ఈ మెట్రోపాలిటన్ ఏరియాలో దాదాపుగా 2 కోట్లకు పైగా ప్రజలు ఉన్నారు. కాబట్టి వీరికి సంబంధించినటువంటి కన్జ్యూమబుల్స్ అనేవి ఎక్కడి నుంచో దిగుమతి చేసుకోవడం అనేది ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి సో దానికి సంబంధించిన కన్జ్యూమబుల్స్ అన్నీ కూడా ఏవైతే వినియోగ వస్తువులు ఉన్నాయో అవన్నీ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పారిశ్రామిక వాణిజ్యం మనం పొందవచ్చు. ఇక్కడ ప్రధాన నగరాలను కనుక మనం చూసినట్లయితే గజియాబాదు, మధుర, ఫరీదాబాదు, సహరాన్పూరు, పఠాన్కోటు, లేదంటే పాటియాలా, లూధియానా, అలాగే లక్నో, ఓకే, ఇవన్నీ కూడా
ఈ మండలంలో సెంట్రల్ క్యాపిటల్ రీజియన్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వాణిజ్య కేంద్రాలు లేదా పారిశ్రామిక కేంద్రాలు. ఈ కేంద్రాలు అభివృద్ధి చెందగల కారణం ఏంటంటే ఈ ప్రాంతంలో జనసాంద్రత అధికంగా ఉండడం, వారికి కావలసినటువంటి వినిమయ వస్తువులకు ప్రధానంగా డిమాండ్ ఉండడం. కాటన్ టెక్స్టైల్ కానివ్వండి, రోజువారీ గృహలో మనం ఉపయోగించే వస్తువులు కానీ, ఎలక్ట్రానిక్ పరిశ్రమలు కానివ్వండి, అలాగే మన టెక్స్టైల్ ఇండస్ట్రీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా అభివృద్ధి చెందగల కారణం ఏంటంటే ప్రధానంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అధిక జనసాంద్రత. సో ఈ అధిక జనసాంద్రత వల్ల వినిమయ వస్తువులు ప్రధానమైన డిమాండ్ ఉంది. కాబట్టి ఈ వస్తువులను కనుక మనం పరిశీలించినట్లయితే ప్రధానంగా టెక్స్టైల్ ఇండస్ట్రీ అంటే నూలు వస్త్ర పరిశ్రమ బాగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం ఇది. సో దీని తర్వాత మనం చెప్పినట్లయితే ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్, అలాగే లెదరు అంటే తోళ్ల పరిశ్రమ, డ్రగ్స్ మరియు ఫార్మాస్యూటికల్స్, ఓకే, వీటితో పాటుగా పెట్రోలియం ఉత్పత్తులు, రిఫైనరీసు, టాయిలెట్ సంబంధించినటువంటి పరిశ్రమలు, వీటితో పాటుగా కాస్మెటిక్ ప్రొడక్ట్స్ అధికంగా లభించే ప్రాంతం ఇది. కాస్మెటిక్స్ సౌందర్యాన్ని పెంపొందించేటటువంటి ఈ పౌడర్స్ కానివ్వండి, అత్తర్స్ కానివ్వండి, అలాగే కొన్ని రకాల క్రీమ్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా కాస్మెటిక్స్ బాగా పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేసేటువంటి కేంద్రము ఢిల్లీ, దాని చుట్టుపక్కల ఉన్న నగరాలు. సో ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి పరిశ్రమలు. సో ఆరో పారిశ్రామిక మండలాన్ని కనుక మనం ఒకసారి పరిశీలించినట్లయితే సెంట్రల్ క్యాపిటల్ రీజియన్ కన్నా భారతదేశపు మన రాజధాని మండలం. ఈ రాజధాని మండలంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే అన్ని వర్గాల వారి ప్రజలు ఇక్కడ ఉండడం మనం గమనించవచ్చు. అన్ని రాష్ట్రాల నుంచి కానివ్వండి, అన్ని ప్రాంతాల నుంచి కానివ్వండి ఇక్కడ ఉండడం మనం గమనించవచ్చు. ఇదొక విశ్వనగరం. ఈ విశ్వనగరానికి అవసరమైనటువంటి కన్జ్యూమబుల్స్ అంటే వినిమయ వస్తువులు ఇక్కడ ప్రధానంగా పాత్ర పోషిస్తాయి. ఢిల్లీ నగరంలో కనుక చూసినట్లయితే ఈ సేవా రంగంలో ఉన్నటువంటి రంగం చూసినట్లయితే మన హోటల్స్ అనేవి కూడా చాలా అధికంగా అభివృద్ధి చెందినటువంటి పరిశ్రమ. సో ప్రధానంగా ఏ నగరాల్లో విస్తరించిందంటే గజియాబాదు, ఫరీదాబాదు, మధుర, సహరాన్పూరు, అలాగే ఫరీదాబాదు, లక్నో, పంజాబ్లోని లూధియానా కన్నా ఈ ప్రాంతాల్లో బాగా అభివృద్ధి చెందినటువంటి కేంద్రాలు ఇవి. ఇక్కడ మనం ఉత్పత్తి చేసేటువంటి పరిశ్రమలు కనుక చూసినట్లయితే నూలు వస్త్ర పరిశ్రమకు చాలా ప్రధానమైన డిమాండ్ ఉంది. అలాగే ఇంజనీరింగ్ పరిశ్రమ, మరొక పరిశ్రమ చెప్పుకోవడం మర్చిపోయాం, ఆటోమొబైల్ పరిశ్రమ బాగా అభివృద్ధి చెందినటువంటి పరిశ్రమ. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి హర్యానా కానివ్వండి, గురుగావ్ కానివ్వండి, ఈ ప్రాంతాల్లో ఆటోమొబైల్ పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది. కాస్మెటిక్స్, లెదరు, డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్, రిఫైనరీస్ ఇవన్నీ కూడా బాగా అభివృద్ధి చెందినటువంటి పరిశ్రమ. మరికొన్ని చిన్న పారిశ్రామిక వాడలను కూడా మనం మన దేశవ్యాప్తంగా చూడొచ్చు. వాటిలో చెప్పుకున్నట్లయితే ప్రధానంగా కాన్పూర్, ఇక్కడ షుగర్ పరిశ్రమ అంటే చక్కెర పరిశ్రమతో పాటుగా ఆటోమొబైల్ పరిశ్రమ మరియు ఇక ఈ ఇంజనీరింగ్ బేస్డ్ ఇండస్ట్రీ మన పరిశ్రమలు, ఇంజనీరింగ్ వస్తువులు కానివ్వండి, ఈ పరిశ్రమలు కూడా బాగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతము. దాని తర్వాత లక్నో, యూపీలో ఉండే లక్నో కూడా అనేక రకాల ఇంజనీరింగ్ పరిశ్రమలు కలిగి ఉంది. అలాగే ప్రెసిషన్ ఇండస్ట్రీస్ అంటే ప్రెసిషన్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఇక్కడ లక్నోలో మనం తయారీని గమనించవచ్చు. అలాగే మేరట్, ఓకేనా, ఇక అలహాబాదు అంటే ప్రయాగ, ఇక కటక్, మనకి ఒడిశాలో ఉన్నటువంటి కటక్, భువనేశ్వరు, ఒడిశాలో ఉండే కటక్, భువనేశ్వరు. ఇక దక్షిణ భారతదేశంలో కనుక చూసినట్లయితే చెన్నై తర్వాత అత్యధికంగా అభివృద్ధి చెందినటువంటి పారిశ్రామిక మండలం హైదరాబాదు. సో హైదరాబాద్లో కనుక చూసినట్లయితే పరిశ్రమలు అనేవి ప్రధానంగా మనం ఐటీ పరిశ్రమ బాగా అభివృద్ధి చెందిన ప్రాంతం. అలాగే ఫార్మాస్యూటికల్స్ అనేది ఇక్కడ దేశానికే క్యాపిటల్గా ఉండడం మనకి తలమానికం. ఇది ఫార్మాస్యూటికల్ భారతదేశంలో ఏ ప్రాంతంలో అభివృద్ధి చెందిందంటే హైదరాబాదు. ఇది అంతర్జాతీయంగా కూడా ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ మండలం, పారిశ్రామిక మండలం, ఈ ఫార్మాస్యూటికల్ మండలం. దీని తర్వాత వారణాసి, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వారణాసి, ఇంకోటి జలంధర్ కూడా చెప్పుకోవచ్చు, పంజాబ్లో ఉన్న జలంధరు. ఇక పాటియాలా ఇంతకుముందు చెప్పుకున్నాం, పాటియాలా. ఇక రాజస్థాన్లో ఉండేటువంటి జైపూరు, ఇక్కడ కటక్, భువనేశ్వర్ తర్వాత బిలాస్పూరు, ఒరిస్సాలో ఛత్తీస్గఢ్ అండి బిలాస్పూరు. తర్వాత హైదరాబాద్ తర్వాత ఇక
దక్షిణ భారతదేశంలో చెప్పుకోదగిన ప్రధానమైన కేంద్రాలు ఏంటంటే త్రివేంద్రం కేరళలో, అలెప్పి, ఓకేనా. ఏపీకి వచ్చేసరికి విశాఖపట్నం. సో విశాఖపట్నంలో ఉన్నటువంటి పరిశ్రమలను చూసినట్లయితే మనము స్టీల్ ప్లాంటు, అలాగే బిహెచ్పి భారత హెవీ ప్లేట్స్ అండ్ వెజల్స్ లిమిటెడ్, అలాగే దానికి సంబంధించిన అల్లైడ్ ఇండస్ట్రీస్ చాలా, అలాగే నావికా కేంద్రము అంటే నౌకా పరిశ్రమ, ఇవన్నీ కూడా ఏపీలో ఉండి విశాఖలో అభివృద్ధి చెందినటువంటి పరిశ్రమలు. సో వీటితో పాటుగా ఇంకొక చిన్నటువంటి కేంద్రాలు కూడా మనం ఈ ప్రాంతంలో గమనించవచ్చు ఈ దక్షిణ భారతదేశంలో. అవి తిరుపూరు, ఓకేనా, అలాంటి వాటి నగరాల పక్కన అనేక ప్రాంతాలు కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. భారతదేశంలో ఉన్నటువంటి పారిశ్రామిక మండలాలను కనుక మనం పరిశీలిస్తే వీటిని 6 రకాలుగా వర్గీకరించుకోవచ్చు. మొదటిది వచ్చి కలకత్తా మండలం, బొంబాయి మండలం, మూడవది అహ్మదాబాద్ వడోదరా మండలం, నాలుగవది దక్షిణ భారతదేశ పారిశ్రామిక మండలం, ఐదవది దామోదర్ లోయ మండలం, ఆరవది సెంట్రల్ క్యాపిటల్ రీజియన్. సో భారతదేశం మొత్తం మీద ఈ 6 ప్రధాన పారిశ్రామిక వాడలతో పాటు మళ్ళీ మనం కొన్ని చూసామండి. ఇవన్నీ కూడా ఏ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి ఇది కూడా చూసాం. కాన్పూర్, జలంధర్, లక్నో, భువనేశ్వర్, ఏపీ, హైదరాబాద్, ఇవన్నీ కూడా బాగా అభివృద్ధి చెందినటువంటి పారిశ్రామిక మండలాలు. ఈ ప్రశ్న గతంలో సివిల్స్ మెయిన్స్లో వచ్చినటువంటి ప్రశ్న, రావడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్న కూడా కోర్ టైప్లో కనుక అంటే సబ్జెక్ట్ నుంచి అడగదలుచుకుంటే కనుక ఇటువంటి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. సో అభ్యర్థులందరూ కూడా చాలా సులభమైనటువంటి ప్రశ్న, ఈ పేర్లు గుర్తుపెట్టుకోవడం తప్ప ఇక్కడ పెద్దగా మనము కష్టపడాల్సిన అవసరం లేదు. కాబట్టి అందరూ కూడా గ్రూప్ 1 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీనికి ఒక 250 నుంచి 300 పదాల్లో ఒక ఆన్సర్ని ప్రిపేర్ చేసుకుని మీరు సంసిద్ధంగా ఉండాలని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.